హోమ్ గ్రౌండ్ మీదైనా గెలుపు మాదే. ఈసాల కప్ నమ్దే. అంటే ఒక్క మ్యాచ్కే? ఇది ఒక్క మ్యాచ్ తో వచ్చింది కాదు. కోట్లాది అభిమానులు ఒక కప్పు మీద పెట్టుకున్న ఆశ, కప్పు కోసమే బ్రతుకుతున్న ఒకటి శ్వాస. ఆపరా నీ ప్రాస, చూడలేకపోతున్నా నీ గోస. ఇది గెలిపించే కిక్కు మచ్చా, నీకు అర్థం కావడానికి చాలా టైం పట్టద్ది. పోరు బాబా, కప్పు ఏదో సాసల్లో పెట్టిస్తా, తీసుకుపోరా. పెట్టిస్తే తీసుకెళ్తా, కరువు మాకు లేదు, కొట్టి తీసుకెళ్తాం. హోమ్ గ్రౌండ్ మాదైనా మీదైనా ఇకపై గెలుపు మా బానిస. ఆల్రెడీ కప్పు యూటర్న్ తీసుకొని బెంగళూరు హైవే ఎక్కేసింది. అన్నా అక్కడ బైపాస్ రోడ్ లో లెఫ్ట్ తీసుకొని ఆల్రెడీ చెన్నైకి వచ్చేసింది కప్. అయినా కప్పు కొట్టడం అంటే కేకేఆర్ని కొట్టినంత ఈజీ కాదులే అన్న. కప్ కొట్టాలంటే కనీసం నాకౌట్ దాకా పోటీలో ఉండాలి. వినబడుతుందా విజిల్స్? పోయినా సార్ మీ 18th మ్యాచ్ మర్చిపోయినట్టున్నాడు వీడు. ఉప్పల్లో కొట్టే డప్పుల్ ఇవాళ నేను చెప్తా, మీరు వినాలి. రే అసలు ఎస్ఆర్ఎస్ టీం ఒకటి ఉందని పోయిన సంవత్సరం దాకా ఎవరికి తెలియదు. అసలు అవతల టీంతో డిబేట్ చేస్తున్నప్పుడు వాళ్ళ టీం సైజ్ ఎంత, వాళ్ళ ఫ్యాన్ బేస్ ఏంటి, వాళ్ళ కల్ట్ ఫ్యాన్స్ ఎంత, వాళ్ళ లాయల్ ఫ్యాన్స్ ఎంత, ఇవన్నీ చూసుకుని ఎట్టా వస్తారా? అయినా మీ హైదరాబాద్ వాళ్ళే మీ హైదరాబాద్ టీంకి సపోర్ట్ చేయరు. ఒకరేమో ఆర్సీబీ అంటారు, ఇంకోరేమో సిఎస్కే అంటారు, ఇంకోరేమో ముంబై అంటారు, కొంతమంది అయితే పంజాబ్కైనా సపోర్ట్ చేస్తారు కానీ హైదరాబాద్కి అబ్బే. మీరేంటో మీ విధానాలండి ఇప్పటికి అర్థం కాదు అయ్యా. నా జీవితంలో ఏదైనా అర్థం కానిది ఉంటే అది మీరేరా. నువ్వు చెప్పింది కరెక్టే సార్. అదేంటో నాకు కూడా అర్థం కావట్లేదు. ఇప్పుడు బెంగళూరు రోడ్కి సపోర్ట్ చేస్తాడు, చెన్నై టీం కి సపోర్ట్ చేస్తాడు, కోల్కతా టీం కి సపోర్ట్ చేస్తాడు, ముంబై టీం కి సపోర్ట్ చేస్తాడు. కానీ ఒక హైదరాబాద్ కి తప్ప అందరికి సపోర్ట్ చేస్తాడు. ఇందాకేదో అన్నాను, లాయల్ ఫ్యాన్ బేస్. రే మీరంతా హైదరాబాదే కదా, నువ్వు ఆర్సీబీకి ఎందుకు సపోర్ట్ చేస్తావు? కోహ్లీ కోసం. నువ్వు చెన్నైకి ఎందుకు సపోర్ట్ చేస్తావు? ధోని కోసం. నువ్వు కోల్కతాకి ఎందుకు సపోర్ట్ చేస్తావు? ఊరికినే. నువ్వు ముంబైకి ఎందుకు సపోర్ట్ చేస్తావు? రోహిత్ శర్మ కోసం. అదిరం మచ్చా. రే ఒకవేళ మీ ఫేవరెట్ ప్లేయర్స్ కనుక టీం మారితే మీ ఫ్యాన్ బేస్ కూడా ఫ్రాంచైజ్ మారిపోతారు రా. కానీ హైదరాబాద్ అలా కాదు, మేము ప్లేయర్ని చూసి సపోర్ట్ చేయం, నా టీం నా హోమ్ టీం అని చెప్పేసి సపోర్ట్ చేస్తాం. డెక్కన్ చార్జర్స్ నుంచి సన్ రైజర్స్ గా పేరు మారిన వివిఎస్ లక్ష్మణ్ నుంచి ప్యాట్ కమిన్స్ వరకు, వివిఎస్ లక్ష్మణ్, కుమార్ సంగక్కర, డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్, యాడన్ మార్క్రమ్, ప్యాట్ కమిన్స్, ఇలా సీజన్ కు ఒక కెప్టెన్ మారుతున్నా సరే అన్కండిషనల్ గా టీం కి కట్టుబడ్డ కల్ట్ ఫ్యాన్ బేస్ అంటే హైదరాబాద్. కల్ట్ ఫ్యాన్ బేస్ అంటే మాది, లాయల్ ఫ్యాన్ బేస్ అంటే మాది. మీరెంత గోడ మీద పిల్లి టీం ప్లేయర్ మారిపోతే టీం ఫ్రాంచైజ్ మారిపోయే మీది ఒక ఫ్యాన్ బేస్. మీ ఫ్యాన్ బేస్ కోట్లలో ఉండొచ్చు, మా ఫ్యాన్ బేస్ నమ్ముకున్న టీంకి ఇక్కడ దాకా కట్టుబడి ఉండే కట్టర్ ఫ్యాన్ బేస్. ఈ తురి ఐపీఎల్ నిరుడు లెక్క ఉండదు. గ్రౌండ్ లో ఉరికిస్తాం, నోర్లు మూగిస్తాం. 16 సంవత్సరాలు మీరు ముక్కి ములిగి సాధించిన రికార్డులని ఒక్క సీజన్ లో తుడిచేసినాం. కొత్త రికార్డులకు బుక్కులు కొనుక్కోండి. గెలవడం కోసం కాదురా, ఘోరంగా ఓడిపోకూడదని మొక్కుకోండి. గ్రౌండ్ మీదైనా మాదైనా దండయాత్ర జైత్రయాత్ర మాదే. పోయినసారి మీకు చూపించింది జస్ట్ ట్రైలర్ మాత్రమే, ఈసారి మా గద్ద బలిపేంటో చూపిస్తాం. రాసి పెట్టుకో, 300 లోడింగ్.